शङ्करांश भूम शङ्करार्यपीठसद्गुरून् शुद्धसत्त्वभासुरान् सुवर्त्मनीतभूसुरान् सर्वभूतसौख्यदान् क्षमाकरान् यतीश्वरान्। श्री गुरुभ्यो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। स्तुति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। అన్నపూర్ణ స్తోత్రం అనే అద్భుతమైన స్తోత్రం తీసుకుని ఇంతకు ముందు వీడియోలో రెండు శ్లోకాలు చూసాము. ఇప్పుడు మూడో శ్లోకం తీసుకుని చూద్దాం. భగవత్పాదులు మనకి ఎన్నో స్తోత్రాలు అనుగ్రహించారు. దాంట్లో అన్నపూర్ణాదేవి పైన అనుగ్రహం చేసిన ఇది చాలా అద్భుతమైన కాశీపురాధేశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని ఒక్కొక్క శ్లోకంలోనూ ఈ యొక్క వాక్యంతో ముగిస్తూ చూస్తూ ఉన్నాం మనము. ఇంకో 3 రోజుల్లో శంకర జయంతి వస్తుందండి. శంకరాచార్యులు, మన ఆది శంకరాచార్యులు పుట్టినరోజు. అది దగ్గర పడగా మనం ఇలా ఆయన గురించి తలుచుకుంటూ ఈ అన్నపూర్ణ స్తోత్రం చదవడం అన్నది మనకి దొరికిన అనుగ్రహం అని అనుకుంటూ ఇది మొదలు పెడదాము. ఇది మూడో శ్లోకం ఇప్పుడు చూద్దాం. యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక నిష్ఠాకరీ చంద్రార్కానల భాసమానలహరి త్రైలోక్య రక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. ముందు యోగానందకరి అని ముందు చూస్తున్నాం. ఇక్కడ యోగ ఆనందకరి అని మనకి యోగం దారిగా ఆనందంని ప్రసాదిస్తోంది అమ్మవారు అని. యోగం అంటే ఏంటి అంటే జ్ఞానేంద్రియాన్ని సర్వాణి నిగృహ్య మనసా సహ ఏకత్వ భావన యోగ పరమాత్మని అని విష్ణు పురాణంలో చెప్పబడిందండి. అంటే మనం ఇంద్రియాలు, మనస్సు అన్నీనే ఆ పరమేశ్వరుడి పైన లేకపోతే మా అమ్మవారి పైన పెట్టి ఇంకా వేరొక చింతనలు ఏది లేకుండా చేయడమే అదే ఒక యోగం అని పేరు. ఆ యోగంని అయితే అమ్మవారి పైన మనం అలా తలుచుకుని అమ్మవారి మట్టుకే ఇంద్రియాలు అని వేరే ఏ ఒక బయట ఒక ఆలోచనలు లేకుండా మనస్సుని ఇక్కడ అక్కడ పరిగెత్తనీయకుండా చూసుకుంటూ అది చేస్తే అలాంటి దాన్ని యోగం అంటారు. ఆ యోగం వస్తే అమ్మవారేమో ఆనందం ప్రసాదిస్తుంది మనకి అని. ఇదే లలితా సహస్రనామంలో కూడా మనం చూసినామంటే యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర అని చూస్తున్నాం. ఇక్కడ యోగిని యోగద యోగ్య అని అక్కడ 3 మంత్రాలు ఉన్నా కూడా అక్కడ 3టికి కలిపే అక్కడ లలితా సహస్రనామ భాష్యంలో ఇచ్చినారు. అమ్మవారి మనకి యోగం దారిగా ఆనందం అనుగ్రహిస్తుంది అని యోగినీను, యోగద అని మనకి యోగం వల్ల ఆనందం ఇస్తుంది, యోగం మనకి ఇస్తుంది. యోగం దాస్యతి యచ్చతి ఇది యోగద అని. ఆ యోగం ఇచ్చే సామర్థ్యం అమ్మవారికి ఉంది అని చెప్పి మనకి అక్కడ యోగ్య అని అక్కడ యోగిని యోగద యోగ్య అని లలితా సహస్రనామంలో కూడా చూస్తున్నాము. ఇక్కడ అమ్మవారు మనకి అన్ని విధమైన సంతోషాలు ఏ ఒక్కటి కావాల్సిన అమ్మవారు మనకి అలా లోకంలో అమ్మవారే లోకం రూపంగా మనకి శక్తి స్వరూపంగా ఉంది కనుక మనకి ఏ ఒక ఆనందం కావాల్సిన లోకంలో ఉన్న డబ్బులు ఇలాంటి మనకి పదవి ఇలాంటివన్నీ కావాల్సిన అది మట్టుకు కాకుండా స్వర్గమై కావాల్సిన లేకపోతే మోక్షం కావాల్సినా కూడా మోక్షం వరకు అమ్మవారు ప్రసాదించే సామర్థ్యం అమ్మవారికి ఉంది అని ఇక్కడ మనం యోగానందకరి చూసాము. ఇక్కడ మనం ఒక చాలా అద్భుతమైన శ్లోకం సౌందర్యలో కూడా భవానిత్వం దాసే మయి వితరణ దృష్టి సకరుణ అని శిష్యుడు భవానీ అని పిలిచి అమ్మవారు నన్ను త్వం దాసే నేను దాసుడు
మయి వితరణ దృష్టి సకరుణ, నా పైన కరుణతో ఒక దృష్టి నువ్వు ఒక చూపు పెట్టగలవా అని అమ్మవారిని అడిగితే, దాన్నే అమ్మవారిని ఒక చూపు ఏంటి, భవానీ త్వం దాసి అని నన్ను అడిగావు, నేను నీకు భవానిత్వమే ప్రసాదిస్తాను. భవానిత్వం అంటే అమ్మవారితో సాయుధ్యం అన్నమాట. అందుకుని అమ్మవారితో సాయుధ్యమై అమ్మవారితో ఒకటై నువ్వు మిగతా వాళ్ళు నీపైన ఉపాసన చేసే అంత గొప్ప పదవిని పొందేవు అని అమ్మవారిని తలుచుకుంటే అమ్మవారితో సాయుధ్యమై అలాంటి గొప్ప పదవి కూడా పొందే అంత అమ్మవారి అనుగ్రహం ఇస్తుంది అని చెప్పడం కోసం ఇది చాలా అద్భుతంగా ఈ సౌందర్యలహరిలో మనం ఇది చూస్తున్నాము. అలా అమ్మవారి ఇక్కడ యోగానందకరి అంటే యోగం వల్ల తనతో సాహిత్యం అయ్యేలా చూసుకుంటుంది. మనస్సు ఇంద్రియాలు అన్నీనే అమ్మవారి పైనే పెడితే తనతో సాహిత్యం అయ్యే అంత పెడితే అప్పుడు దానివల్ల కలిగే ఆనందంని యోగానందం అంటారు. అలాంటి ఆనందంని ప్రసాదించేది మా అమ్మవారు అని యోగానందకరి అని చెప్పారు. దాని తర్వాత రిపుక్షయకరి అని. రిపు అంటే నీ శత్రువులు అండి. శత్రువుల్ని క్షయించేది అంటే నాకు ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళని సంహరిస్తారు, అమ్మవారు సంహరిస్తుంది అన్నది కాదండి. ఇక్కడ మనకి శత్రువులు అంటే మన పైన క్రోధభావంతో ఉన్నవాళ్ళు, మనకి చెడు తెలుసుకునే వాళ్ళు, వాళ్ళకి హాని కలిగించాలని కాదు, వాళ్ళ దగ్గరికి రాకుండా చూసుకుంటుంది అమ్మవారు అని. అంటే మనకి వాళ్ళ వల్ల ఏమాత్రం కష్టమో కలగకుండా వాళ్ళకి మళ్ళీ మంచి అభిప్రాయం కలిగేలా చేయడమో, లేకపోతే ఆ చెడు అభిప్రాయం అలాగే ఉన్నా కూడా మనకి ఒక దూరం ఉండి వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేకుండా అలా ఉంటుందే కానీ ఇద్దరిని కలిపి కలహం కలిగేలా చెయ్యదు అమ్మవారు అని. అందుకని రిపుక్షయకరి అని. అది ఇక్కడ రిపు అనేది రెండు రకాలుగా తీసుకోవాలండి. మన బయట ఉండే రిపువులు, లోపల ఉండే రిపువులు. బయట ఉండే రిపులు రాక్షసుల్ని ఎంతో మందిని మా అమ్మవారు సంహరించింది. మనం బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామంలో లలితా మహాత్మ్యం అని అక్కడ చూస్తున్నాం. మహిషాసురుని చంపింది. బండాసుర వధోద్యుక్త శక్తి సేన సమన్విత అని బండాసురుని వధించింది. శుంభ నిశుంభ అని రాక్షసుల్ని వధించింది మనం చూస్తున్నాము. ఇలాంటి బయట ఉన్న రిపువుల్ని మనకి క్షయించడం మట్టుకు కాకుండా మన శరీరం లోపల కూడా మనకి చాలా రిపువులు ఉన్నాయండి. ఏంటి, కామం, క్రోధం, లోభ, మోహ, మద, మాత్సర్యం అని 6 రిపువులు ఉన్నాయని మన పురాణాలు శాస్త్రాలు ఎన్నో చెప్తూ ఉన్నాయి. కామం అంటే మనకి ఆశ, నాకు ఇది కావాలి, ఇది పొందాలి, నాకు డబ్బు కావాలి, లేకపోతే నాకు ఆ మనిషి కావాలి అనే ఉన్న ఆశలు. క్రోధము, అది కలగపోతే, అది నాకు రాకపోతే, నాకు దక్కపోతే, నాకు చిక్కపోతే దానివల్ల నాకు వచ్చే కోపము. లోభం అంటే నా ఆశ, అత్యాశ అంటారు కదా, అది నాకు ఇది కావాలి, నాకు నా అర్హతకు మించిన నాకు ఇన్ని కోట్లు కావాలి, ఇన్ని పెద్ద పెద్ద ఇల్లులు కావాలి అని లోభము. మోహం అంటే ఇక్కడ అటాచ్మెంట్ అంటారండి. అంటే ఒక వస్తువు పైన ఒక మోహం, ఆ వస్తువు నా దగ్గర ఇన్ని రోజులు ఉంది, ఇప్పుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోయిందంటే దానివల్ల తీరని బాధ, తట్టుకోలేని బాధ, లేదా ఒక పదార్థం నాకే దక్కాలి, ఇంకెవరికి దక్కకూడదు అని ఒక ఆశ, దీన్ని మోహం అంటారండి. మదం అంటే ఇది ఈగో అంటారు తెలుగు ఇంగ్లీష్లో. అంటే నేనే గొప్ప, నన్ను మించిన వాళ్ళ ఇంకెవరూ లేదు అన్నది. మాత్సర్యం అంటే మిగతా వాళ్ళ పైన అది కడుపు మంటతో ఉండేది. అంటే వాళ్ళలా పెద్దవాళ్ళు అయిపోయారే, వాళ్ళలా గొప్ప వాళ్ళు అయిపోయారే అని జెల్లసీ అని అంటారు ఇంగ్లీష్లో. ఇలా మిగతా వాళ్ళ పైన మిగతా వాళ్ళ సంతోషాన్ని తట్టుకోలేక ఉండిపోవడం. ఇవన్నీ మన సంసారంలో ఇలా చూస్తూ ఉన్నాం రోజుకి. ఇవన్నీ మన లోపల ఉండి మనల్ని పీడించే అతి పెద్ద శత్రువులు. ఈ శత్రువుల వల్లే మన జీవితంలో మనశ్శాంతి లేకుండా ఒక సంతోషం లేకుండా ఎప్పుడూ ఉంటాము. ఈ ఒక రిపువుల్ని మనం క్షయించేయమంటే, ఈ ఒక లోపల ఉండి మనల్ని పీడించే ఇలాంటి శత్రువుల్ని మనం దహించేయమంటే, అది ఒకటే మనకి జ్ఞాన మార్గంలో ఉండి మనకి మోక్షం వచ్చేలా చూసే ఇది మనకి కలుగుతుంది అని. రిపుక్షయకరి అని, బయట ఉన్న రిపువులు, లోపల ఉన్న రిపువులు ఇద్దరిని క్షయిస్తుంది, నాశనం చేస్తుంది మా అమ్మవారు చెప్పడం కోసం రిపుక్షయకరి అని చేసింది.
దాని తర్వాత ధర్మైక నిష్ఠాకరి అని ఇక్కడ ధర్మ మార్గంలో మట్టుకే ఉంటుంది మా అమ్మవారు అని. ఇది ఏమో లలితా సహస్రనామాలు ఇంత ముందులో చెప్పినట్టు ధర్మాధారాధనాధ్యక్ష ధనధాన్య వివర్ధని అని రాసింది. ఇక ముందు ధర్మం అంటే ఏంటండి? ధర్మం అంటే ఎక్కడో ధర్మం చేస్తున్నాము అంటే పేదవాళ్ళకి సహాయం చేస్తున్నాము అది కాదండి. ధర్మం అంటే మనం ఎప్పుడూనే పెద్దవాళ్ళు ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు వేదం విరుద్ధం లేకుండా ఏ ఒక ఆచారాన్ని పాటిస్తారో, అది చాలా ఏళ్లగా పాటిస్తారో, సనాతనంగా ఆ ఒక ధర్మాన్ని పాటిస్తారో దాన్ని ధర్మం అంటారు. అది వేద విరుద్ధంగా ఉండకూడదు. అది అందుకుని ఎలా అంటే మన ఇప్పుడు కులదేవత అంట అండి. మీ కుటుంబంలో కులదేవత ఏంటంటే ఏదో వెంకటేశ్వర స్వామి లేకపోతే ఇలా అమ్మవారు ఇలా అంటూ ఉంటాం. ఎలా తెలిసింది మీకు అంటే మా అమ్మ నాన్న నాకు చెప్పారు. వాళ్ళకి ఎవరు చెప్పారంటే వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు, వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు అలా చిరకాలంగా ఇలా చెప్పుకుంటూ వస్తున్నాము. ఇది మంచి మార్గం అనేది పిల్లలకి ఆ కుటుంబంలో అలా నేర్పించి అది వచ్చేది, అది ధర్మం అంటామండి. అక్కడ అదే తైత్తరీయ ఉపనిషత్తులో ఏ తత్ర బ్రాహ్మణ సంవర్షిణ యుక్తా అలుప్త ధర్మ కామాత్యు అని ఇక్కడ ధర్మం అంటే అక్కడ బ్రాహ్మణులు సమర్షులు యుక్తంతో కలిగిన వాళ్ళు ఏం చేస్తారో అది అలాంటి విషయాల్ని పాటించేదే అదే ధర్మము అని అక్కడ ఉపనిషత్తులో కూడా చెప్తుంది. ఇక్కడ లలితా శాస్త్రంలో ధర్మాధార అన్నది ధర్మముకి ఆధారంగా ఉంది అని, అంటే అన్ని చోట్లోనూ ధర్మముతో చుట్టబడి ఉంది అని. ఆసమంతాత్ సర్వదేశేషు తిష్టతి ఇది ఆధార అని, లేకపోతే ధర్మమేవ ధర్మాధార అంటే మీరు ధర్మ మార్గంలో ఉన్నారంటే, ఇలా పాపాలు చేసుకోకుండా ఉంటే ఎప్పుడు ధర్మ మార్గంలో ఉన్నారంటే అప్పుడు అమ్మవారు చాలా సంతోషపడుతుంది అని. అది కాకుండా ధర్మ మార్గంలో ఉండమంటే ధర్మార్థ కామ మోక్షములు అనే చతుర్విధ పురుషార్థులు అంటారండి. అక్కడ ధర్మ మార్గంలో ఉన్నామంటే ఇక్కడ అర్థము కామము ఇవి రెండు తగ్గించి డబ్బులు వెనకాల చుట్టుకుంటూ లేకపోతే కామము తిరుగుతూ అలా కాకుండా ధర్మం పరిపాలిస్తూ పూజలు పునస్కారాలు చేసుకుంటూ అమ్మవారు చేస్తూ ఉంటే అప్పుడు అమ్మవారు సంతోషపడుతుంది అని ధర్మాధార అని ఇక్కడ చెప్పాం. అదే ఇక్కడ ధర్మైక నిష్ఠాకరి అని చెప్పామండి. దాని తర్వాత చంద్రార్క అనల భాసమాన లహరి అని. చంద్రార్కానల భాసమానలహరి అంటే చంద్ర అర్క అనల అండి. అంటే చంద్రుడు, అర్కు అంటే సూర్యుడు, అనలుడు అంటే అగ్ని అండి. ఇదే మనం పరమేశ్వరుని చెప్తూ అంటే కూడా సోమ సూర్యాగ్ని లోచన అంటాం. అమ్మవారికి కూడా సోమ సూర్యాగ్ని లోచని అని పేరుందండి. అది మనం అక్కడ పరమేశ్వరుడు విషయంలో కూడా ఇలా త్రినేత్ర అని చెప్పినప్పుడు 3 కళ్ళు ఉన్నాయి, ఒకటి చంద్రుడు, ఒకటి సూర్యుడు, ఒకటి అగ్ని అని. అగ్ని వల్ల పావనం అవుతుంది వస్తువులు. సూర్యుడు చంద్రుడు వల్ల ఎప్పుడూ చల్లతనం వస్తుంది, మనకి ఒక ఇది వస్తుంది, శీతలమైన ఇది వస్తుంది. సూర్యుడు వల్ల మనకి ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. చంద్రుడు వల్ల ఒక పదార్థం ఒక ఉపయోగత అన్నది వస్తుంది అని. ఇలా ఒక పదార్థం ఒక జ్ఞానము, ఆ జ్ఞానం వల్ల ఉపయోగత, అది భావనత్వం, ఇవన్నీనే ఆ 3 కళ్ళ వల్ల వస్తాయి అని. ఇక్కడ 3 కళ్ళుగా ఉన్నారు అమ్మవారికి అని అక్కడ చెప్పబడింది. ఇదే మనం పంచదశి అనే మంత్రం అండి శ్రీ విద్యలో. ఇది శ్రీ విద్యల్లో 3 కూటాలతో ఉంటుంది. వాగ్భవ కూటం, కామేశ్వర కూటం, శక్తి కూటం అని అంటారు. ఈ 3 కళ్ళుని 3 కూటాలుగా కూడా చెప్పబడి చాలా చోట్ల. ఇక్కడ ఈ వాగ్భవ కూటం, కామేశ్వర కూటం, శక్తి కూటంనే చంద్రకూటం, అగ్నికూటం, సూర్యకూటం, అగ్నికూటం అని 3 కూటాలుగా అక్కడ చెప్పబడింది అక్కడ. సో అలాగా ఇక్కడ 3 కూటాలతో కలిగిన ఆ పంచదశి మంత్రం దారిగా అమ్మవారిని తెలుసుకోవాలి అని ఇక్కడ చంద్రార్కానల భాసమాన లహరి, అమ్మవారు ఈ 3 కూటాల వల్ల భాసమానంగా ఉంది అని ఇక్కడ చెప్పబండి. అది బట్టి కాకుండా ఇక్కడ భాసమాన, ఇక్కడ లహరి అని వేసిందండి. లహరి అంటే మనకి అలలు అర్థం అండి. అలలు అంటే ఇక్కడ వేవ్స్ అంటాం కదండి. అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఎప్పుడూనే జ్ఞానం ఉండి ఎప్పుడూనే ఇది పావనత్వం, అలా కాకుండా
పైకి కిందకి ఇలా ఉంటుంది. అమ్మవారు ఎప్పుడూనే మనకి కష్టంతో కలిగిన సుఖం ఇస్తుంది. అందుకని ఎప్పుడు సుఖమే ఉంటే మనకి కష్టం అంటే ఏంటి తెలియదు. ఒక చిన్న కష్టం వస్తే తట్టుకోలేము. అందుకని కష్టంతో కలిగిన సుఖము అలా ఇస్తుంది అని చెప్పి అది లహరి అని అక్కడ ఇచ్చారండి. లహరి అంటే ఎలా అయితే ఆ పైకి కిందకి ఉంటుందో అలాగే అమ్మవారు మనకి ఇచ్చే అనుగ్రహం కూడా పైకి కిందకి ఉన్న వల్ల మనకి ఆ ఒక కష్టాలు వస్తే కష్టాలను తట్టుకోగలిగే శక్తి మనకి కలుగుతుంది. ఈ అమ్మవారు కరుణామయి, మన అమ్మ లాంటిది. మనకి సుఖాలతో పాటు కష్టాలు కూడా కలిగి ఉంటే మనకి జీవితంలో ఉంటే అది ఎలా తట్టుకోవాలి మనకి నేర్పిస్తుంది అని చెప్పడం కోసం ఇక్కడ లహరి అని పెట్టామండి. చంద్రార్కానల భాసమాన లహరి త్రైలోక్య రక్షాకరి అని. త్రైలోక్య రక్షాకరి అంటే ఇక్కడ 3 లోకాలు ఉన్నాయండి. 3 లోకాలు అంటే ఇక్కడ మన లోకాలు చెప్తూ అంటే పైన 7 లోకాలు, కిందలో 7 లోకాలు చెప్తాము. అది భూహు భువహ సువహ అని అలా వెళ్తే పైన లోకం 7 లోకాలు, కింద లోకాలు అతల సుతల వితల పాతాళం అని అలాంటి 7 లోకాలు, పైన 7 కింద 7 ఉన్నాయి. అది ఇక్కడ 3 లోకాలు చెప్తే భూమి ఒక లోకము, పైన 6 లోకాలు భూమితో కాకుండా, అది కాకుండా కింద పాతాళాది 7 లోకాలు ఉన్నాయని. అలా త్రైలోక్యాన్ని 3 లోకాలు అలా చెప్తాం. ఆ 3 లోకాలని మా అమ్మవారే రక్షిస్తుంది అంటే ఎప్పుడైనా అధర్మం వచ్చింది అంటే, ఆ అధర్మం పెరిగింది అంటే ఆ అధర్మంని నాశనం చేయడం కోసం మా అమ్మవారి అవతారం ఎత్తి ధర్మాన్ని పాటించి దానివల్ల ఈ లోకంని కాపాడుతుంది అని. ఎలా భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మ్యానం సృజామ్యహం ని ఎలా కృష్ణుడు చెప్పాడు, అలాగే ఇక్కడ సప్తశతిలో కూడా ఇత్తం యదా యదా దానవోత్థ భవిష్యతి తదా అవతేర్యాహం కరిష్యామి హరి సంక్షయం అని సప్తశతిలో ఒక శత్రువులు అన్నింటినీ సంహారం చేసి ఇక్కడ నేను ధర్మం స్థాపిస్తాను అని అమ్మవారు ఎలా ఈ రకంగా రాక్షసులందరినీ సంహరించి మన 7 లోకాలని 3 లోకాలని పాతాళాది 7 లోకాల కింద భూలోకము, పైన ఇంకో 6 లోకం, ఇలా ఆ 3 లోకాలని అమ్మవారు ఎలా కాపాడుతుంది అని కోసం త్రైలోక్య రక్షాకరి అని చెప్పాము. దాని తర్వాత సర్వైశ్వర్య తపఫలకరి కాశీపురాధీశ్వరి అని. సర్వైశ్వర్యం, అన్ని ఐశ్వర్యం, ఇంతకుముందు చెప్పినట్టు అమ్మవారి దగ్గర నేను మోక్షమే అడగాలి లేదా స్వర్గమే అడగాలి అని కాదు. అమ్మవారు తన పిల్లలకి ఏం కావాలో వాళ్ళకి అడిగింది ఇవ్వడం, అడగకుండా ఉన్నా కూడా ఇవ్వడం, వాళ్ళకి ఏది మంచిదో అది చూసుకుని ఇవ్వడం అమ్మ లాంటిది అని. సర్వైశ్వర్యం, అన్ని ఐశ్వర్యాలు ఇవ్వగలిగిన సామర్థ్యం అమ్మకి ఉంది. తపఃఫలకరి అని, తపస్సుకి ఫలం కూడా ఇస్తుంది. మా అమ్మవారే తపస్సు చెయ్యాలి అని చూపించింది. కేనాపి కామేన తపశ్చకార అని అమ్మవారు శివుడు అమ్మవారి కోసము తన పొందాలి అని తపస్సు చేశారు. అలాగే మనము తపస్సు చేయాలని చూపించి ఆ తపస్సుకి కావాల్సిన ఫలము కూడా మా అమ్మవారు ఇస్తుంది అని తపఃఫలకరే అని. ఈ కాలంలో పోయిన యుగంలో తపస్సు చేసామండి, ఈ కాలంలో తపస్సు చేయగలుగుతామో లేదు అని ఆ కష్టం కనుక అమ్మవారికి సాయుధ్యం అయ్యేలా ఏమాత్రం చేయడం, భక్తి శ్రద్ధతో ఉందాం, స్తోత్రాలు పాడడం, నామపారాయణం చేయడం, గీతాలు పాడడం, ఇవన్నీనే తపస్సులాగే కలికాలంలో భక్తి అన్నింటికన్నా చాలా ముఖ్యమని చెప్పి అది తపస్సు ఏంటో దానికి ఈక్వల్ అయితే ఇది అని అలాంటి భక్తి చూపిస్తే అమ్మవారు దానికి తగిన ఫలం ఇస్తుంది. కాశీపురాధీశ్వరి అని. భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఓ అన్నపూర్ణాదేవి, నాకు కృపా అవలంబనం, కృప అంటే నా పైన దయ చూపించి, అవలంబనం అంటే నాకు ఎప్పుడూనే ఒక దిక్కుగా ఉండి, నాకు ఒక బలంగా ఉండి, నాకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తూ అవలంబనం ఇవ్వాలి ఓ అన్నపూర్ణాదేవి. అలాంటి కాశీపురాధీశ్వరి నీకు నమస్కారం చేస్తున్నాము అని ఇలా 3వ శ్లోకం చూసామండి. యోగానందకరి రిపుక్షయకరి ధర్మైక నిష్ఠాకరి చంద్రార్కానల భాసమానలహరి త్రైలోక్య రక్షాకరి సర్వైశ్వర్యకరి తపఫలకరి కాశీపురాధీశ్వరి
భిక్షాం దేహి కరావలం కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని 4వ శ్లోకము. కైలాసాచల కందరాలయకరి గౌరీ హ్యుమాశాంకరి కౌమారి నిగమార్త గోచరకరి హ్యోంకార బీజాక్షరి మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని 4వ శ్లోకం. ముందు కైలాసాచల కందరాలయకరి అని, కైలాస అచల కందర ఆలయకరి అని అలా అలా విభజించి చూడాలండి. కైలాస పర్వతం అండి, కైలాస పర్వతం అని అచలం, అచలం అంటే పర్వతం, కైలాసం అనే పర్వతం. దాంట్లో ఒక గుహ. ఓకే, మనకు పరమేశ్వరుడు ఎప్పుడు హృదయ గుహల్లో మనకి అనుభవిస్తాము అని మన వేదాంతంలో చెప్పబడింది. అలాంటిది అమ్మవారు కూడా కైలాసం అనే అచలమైన పర్వతంలో అక్కడ ఒక కందరం అంటే గుహ, ఆ గుహని ఆలయంగా పెట్టుకుంది. కైలాస పర్వతంలో ఒక గుహలో తన ఆలయంగా పెట్టుకుంది. అమ్మవారు అక్కడ ఉంటుంది అని చెప్పడం కోసం కైలాసాచల కందర ఆలయ కరి అని. దాని తర్వాత గౌరీ హ్యుమాశాంకరి అని. అమ్మవారికి గౌరీ అని పేరు, ఉమా అని పేరు, శాంకరి అని పేరు అండి. ఇక్కడ ఇంత ముందే కూడా మనం చూసాం అమ్మవారికి ఉమా అని ఎందుకు పేరు వచ్చిందంటే, అమ్మవారేమో పరమేశ్వరుడు కోసం తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మ వచ్చి నా తపస్సు చెయ్యొద్దు, నువ్వు శిరీష పుష్పం లాంటి చాలా సూక్ష్మమైన శరీరం కలిగిన వాళ్ళు, నువ్వు తపస్సు నువ్వు తట్టుకోలేవు అని తనకి మా ఊ అంటే తపస్సు, మా అంటే వద్దు అని చెప్పుంది. చెప్పి ఉమేతి మాత తపసా నిషిద్ధ తస్మాతు వాక్య బభూవ అని అక్కడ సుముఖీ బభూవ తస్మాతు వాక్య సుముఖీ బభూవ అని అమ్మవారికి ఉమా అని పేరు అందువల్ల వచ్చింది అని చెప్పింది. అది కాకుండా ఇక్కడ ఉమా అనే పేరుకి ఇక్కడ చాలా అర్థాలు చెప్పుండి లలితా సహస్రనామంలో. లలితా సహస్రనామం మనం చూసేమంటే ఇక్కడ ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత అని అక్కడ లలితా సహస్రం చూస్తున్నాం. అక్కడ మళ్ళీ ఉమా అనే వాటికి భాష్యంలో చాలా అర్థాలు చెప్పున్నాయి. దాంట్లో 1, 2, 3 చూద్దాం. ఇక్కడ ఉకారో శివవాచక తస్య మా శక్తి జ్ఞాన పదాతృత్వ శక్తి అని. అంటే ఉకారం అంటే మా పరమేశ్వరుడు అండి. ఆ పరమేశ్వరుడికి శక్తి ఇచ్చేది మా అమ్మవారు. శివశక్త్యాయుక్తో యడిభవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నకలు కుశల స్పందితం అపి అని. ఆ పరమేశ్వరుడు స్పందన కూడా చేయలేదు మా అమ్మవారి దగ్గర నుంచి శక్తి లేకుండా అని. అలాంటి పరమేశ్వరుడికి ఏం శక్తి అంటే జ్ఞానం ప్రసాదించే శక్తి. జ్ఞానం ప్రసాదించే శక్తి మా పరమేశ్వరుడు. ఉకారో అంటే శివవాచక. ఆ శివుడికి జ్ఞానం ప్రసాదించే శక్తి మా అమ్మవారు ఇస్తోంది. శివజ్ఞాన ప్రదాయిని ఇంకో నామం కూడా ఉంది అది. దాని తర్వాత ఇంకో అర్థం చెప్తుంటే ఉకారో శివవాచక శివో మాతి పరిచ్చినత్తి అని. అంటే ఏంటండి, పరమేశ్వరుడికి తనకి అందరికీ వాళ్ళకి తగిన ఫలాలు ఇచ్చేది. వాళ్ళు ఏది కోరుకున్నారో ఆ కోరుకున్న ఫలానికి వాళ్ళకి అర్హత ఉందా అని చూసుకుని దానికి తగినట్టు ఫలాలు ఇవ్వడం పరమేశ్వరుడు. తనకి ఆ ఫలాలు ఇవ్వాల్సిన శక్తి కలిగించేలా మా అమ్మవారు చేస్తుంది అని. మాతి పరిచ్ఛిన్నతి ఇది ఉమా అని చెప్పున్నాం. ఈ ఉమా అన్నదానికి ఇక్కడ ఉమా అంటే ఇక్కడ చైతన్య స్వరూపం అండి. ఇక్కడ శక్తి ప్రసాదిస్తుంది, స్వప్రకాశ స్వరూపం. మన శరీరంలో ఉన్న ఇంద్రియాలు అన్నింటికీ శక్తి స్వరూపంగా ఉండి, ఎలా అయితే మన ఇంట్లో చాలా పదార్థాలు ఉన్నాను, ఫ్యాను, లైటు, టీవీ, ఫ్రిడ్జ్, ఎన్ని పదార్థాలు ఉన్నాను అన్నినే కరెంట్ అనేది లేకుండా ఎలా పనిచేయదో అలా మన ఇంద్రియాలు అన్నింటికీ శక్తి అనేది లేకపోతే పనిచేయదు. ఆ శక్తి అనేది ప్రసాదించేది మా అమ్మవారే అని. ఇది మన చాలా ఉపనిషత్తులో కూడా ఇలా చూస్తున్నాము. కేన ఉపనిషత్తులో ఇంద్రుడికి, అగ్నికి, వీళ్ళందరికీ పాఠం నేర్పించి, వాయుకి పాఠం నేర్పించాలని ఉమా హైమవతి బభూవ అని శ్లోకంలో ఉమా అమ్మవారి స్వరూపంగా వచ్చి వాళ్ళకి జ్ఞానం ప్రసాదించింది. మాండూక్యంలో మనం ఇక్కడ ఉమా అంటున్నాం కదా. ఉమా అంటే ఏంటంటే 3 అక్షరాలు, ఉకారం, మకారం, అకారం.
ఈ ఉకారం అకారం అకారం అనేది కొంచెం ఇలా మార్చి చేస్తే అది ఓం అని అవుతుందండి. అకారం ఉకారం మకారం అన్నది దాన్ని రీఆర్డర్ చేస్తే వేరే రకంగా పెడితే అది ఉకారం మకారం మకారం అని అందుకుని ఇది ఓంకారమే ఉమా అనే పేరుతో వచ్చింది అని. ఈ మాండుక్యంలో అకారం అంటే జాగ్రత్త దశ, ఉకారం అంటే స్వప్న దశ, మకారం అంటే సుషుప్తి దశ అని చెప్పి దాని తర్వాత తురియ దశ అని ఇవి 4ంటికి మంచి పరమాత్మతో ఐక్యం అవ్వాలంటే ఉండవలసిన దశ అని చెప్పి అక్కడ మాండుక్యంలో చెప్పింది. అక్కడ ఓంకారం ఒక మహత్వము. అదే ఓంకారం అకమైన యో వేద దౌస్వర ప్రోక్తో వేదాంచేత ప్రతిష్ఠిత తస్య ప్రకృతి తస్య పరస్స మహేశ్వర అని చెప్పడం. యో బ్రహ్మానం విదదాతి పూర్వం అని బ్రహ్మకి ఈ పరమేశ్వరుడు ముందు ఓంకారం చెప్పారు. ఆ ఓంకారం దగ్గర నుంచే ఈ బ్రహ్మ ఏమో వేదాల్ని బయటకు తీసుకొచ్చారు అని ముందు ఓంకారమే వచ్చింది. వేదం అన్నింటి ఓంకారం నుంచి వచ్చింది. అక్కడ ఓంకార గొప్పతనం చెప్తుంది. సర్వే వేద యత్పదమామనంతి తపాంసి బ్రహ్మాని యచ్చరంతి యదిచ్చంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓం ఇది ఏతద్ అని కఠోపనిషత్తులో ఓంకారం ఒక గొప్పతనం. అన్ని వేదాలు ఏది చెప్తున్నాయో అదే ఓంకారం అని చెప్పింది. ఇలా ఈ ఓంకారమే ఈ అమ్మవారి స్వరూపం అని ఆ ఓంకారం ఒక గొప్పతనం ఎక్కడెక్కడ చెప్పుందో అవన్నీ మా అమ్మవారి వల్లే వచ్చింది, ఉమాదేవి వల్లే వచ్చింది అని అమ్మవారికి ఉమా అని పేరు అని. అలా గౌరీ ఉమా శంకరి, ఉమా కాకుండా గౌరీ అని పేరు అమ్మవారికి. ఈ సతీదేవిగా ఉండిన తర్వాత దాని తర్వాత మళ్ళీ కాబట్టి సతీదేవిగా ఉన్నప్పుడు గౌరీ అని పుట్టి అది గౌరవర్ణంగా ఉన్న గౌరవర్ణాత్ గౌరీ అని గౌరవర్ణంగా ఉంది అమ్మవారు తెల్లటి తెలుపుతో అందుకుని అప్పుడు గౌరీ అని పేరు. దాని తర్వాత పార్వతీదేవిగా పుట్టినప్పుడు అప్పుడు ఉమా అని పేరు వచ్చింది అని చెప్పి గౌరీ ఉమా శాంకరి అని శంకరస్య పతి శాంకరి అని శంకరుడితో ఎప్పుడు కలిసి ఉంటుంది కనుక శాంకరి అని అమ్మవారికి పేరు అని. అలా గౌరీ ఉమా శాంకరి అయింది. దాని తర్వాత కౌమారి అని. కౌమారి అంటే కుమారుడు సుబ్రహ్మణ్య స్వామికి శక్తి ప్రదానం చేసేది మా అమ్మవారు. కౌమారి అందరికీ ప్రసాదించింది అమ్మవారే అయినా కూడా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి అక్కడ యుద్ధంలో ముందు అక్కడ పరమేశ్వరుడికి పార్వతికి ఎలాగైనా వివాహం చేయాలి అని. ఎందుకంటే దానివల్ల సుబ్రహ్మణ్య స్వామి పుడితే సుబ్రహ్మణ్య స్వామి వచ్చి ఆ సూరపద్మని అలా రాక్షసుని చంపాలి అన్ని అది సుబ్రహ్మణ్య స్వామి వల్లే కలుగుతుంది అని చెప్పి అందువల్లే చాలా కష్టపడ్డారు దేవతలందరూ పరమేశ్వరుడికి పార్వతికి వివాహం చేయాలని. అలా సుబ్రహ్మణ్య స్వామికి శక్తి ఇచ్చింది మా అమ్మవారు కౌమారి అని. దాని తర్వాత నిగమార్థ గోచరకరి అని. నిగమ అర్థ గోచరకరి. నిగమం అంటే వేదం అండి. వేదంకి అర్థం తెలిసేలా మనకి తెలిసేది చెప్పేదిని. ఏ ఒక్క అర్థం ఏదైనా మనకి తెలుసుకోవాలంటే మనకు కావాల్సింది స్మృతి శక్తి, బుద్ధి శక్తి, మేధాశక్తి. సరే మన చదివింది గుర్తుండాలి, కావాల్సిన సమయంలో గుర్తుండాలి, అది మన అర్థం చేసుకునే బుద్ధి మనకు ఉండాలి. ఇవన్నీనే కూడా మనకి లోక విషయంలోనే అలా అయితే వేద విషయంలో వేదంలో రహస్యమైన విషయాలన్నీ తెలుసుకోవడం అంటే అది అమ్మవారి వల్లే కలుగుతుంది. అక్కడ వేద భాష్యం సాయనాచార్యులు అని రాశారు దేవి ఉపాసకులు. ఆయన దారిగా అమ్మవారేమో వేదంకి అర్థంని ప్రకటించింది అని ఇక్కడ నిగమార్థ గోచరకరిని ఇంకో అర్థం కూడా ఇక్కడ చూస్తున్నాము. దాని తర్వాత ఓంకార బీజాక్షరి. ఇదే ఇంతకుముందు ఓంకార స్వరూపంగా బీజాక్షరం, అన్ని మంత్రాలకి బీజాక్షరంగా ఓంకారం ఉంటుంది చాలా మంత్రాలకి. అలాంటి అద్భుతమైన బీజాక్షరం ఓంకారం స్వరూపంగా ఉమా అనే మా అమ్మవారు ఉంది అని ఇంతకుముందే చెప్పాము. దాని తర్వాత మోక్షద్వార కవాట పాటనకరి అని. మోక్షద్వారము అనే కవాటం అంటే ద్వారం అండి, అంటే అక్కడ తలుపు అని పేరు. మోక్ష ద్వారంలో తలుపు ఉంటే ఆ తలుపుని విరక్కొట్టి మనకి మోక్షం ఇస్తుంది. ఇలా అంటే మనం ఇక్కడ ఈ మోక్షం అన్నది ఒక గదిలా తెలుసుకుంటే ఆ గదికి ఒక తలుపు, ఆ తలుపు మనకి గది లోపలికి వెళ్లకుండా ఎలా అడ్డుగా ఉందో అలా మోక్షం మనకి కలగకుండా ఇక్కడ అజ్ఞానం అన్నది మనకి అడ్డుగా ఉంటుంది. ఆ అజ్ఞానంని తొలగించి అమ్మవారు మనకి జ్ఞానం ప్రసాదించి అందువల్ల దానికి మోక్షం ఇస్తోంది అని చెప్పి మోక్ష ద్వార కవాట పాతనకరి. అంటే ఇప్పుడు మోక్షం అనేది మన లోపలే ఉన్న పరమేశ్వరుని మనం తెలుసుకోవడం అనేది అదే మోక్ష ద్వారా కవాటం అనేది. ఆ కవాటం అనేది అజ్ఞానము, అజ్ఞానం వల్ల మరగబడి ఉంది.
ఆ పరమేశ్వర స్వరూపం. అందుకుని పరమేశ్వరుడు వేరే నేను వేరే అని అనుకుంటూ ఆ అజ్ఞానం తీసేసి నాశనం చేస్తే జ్ఞానం వచ్చి దానివల్ల నేను పరమేశ్వరుడు నేను అమ్మవారు ఒకటే అని తెలుసుకోవడమే అదే మోక్ష స్వరూపముని మనం వేదాంతంలో చూస్తున్నాం. ఎందుకని ఈ కవాటం అనేది అవిద్య మాయ అనగాని ఇక్కడ కవాటం అనే పదంలో ఇక్కడ చెప్తున్నాం. మోక్షద్వార కవాట పాతనకరి కాశీపురాధేశ్వరి, ఓ కాశీపురాధేశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి, నాకు ఈ కృపా అవలంబనం అనే ఇవి రెండునే నాకు భిక్ష ఇవ్వు, ఓ మాతా స్వరూపమైన ఓ అన్నపూర్ణేశ్వరి దేవి అని ఇలా 4వ శ్లోకం చెప్పి ముగించాం. కైలాసాచల కందరాలయకరి గౌరీ హ్యుమాశాంకరి కౌమారి నిగమార్త గోచరకరి హ్యోంకార బీజాక్షరి మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని అదైంది. దాని తర్వాత దృశ్య విభూతి వాహనకరి బ్రహ్మాండ భాండోదరి లీలానాత్రక సూత్రఖేళనకరి విజ్ఞాన దీపాంకరి శ్రీ విశ్వేశ మన ప్రసాదనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని 5వ శ్లోకం. దృశ్య విభూతి వాహనకరి అని మనం లోకంలో ఎన్నో అద్భుతమైన పదార్థాలు చూస్తూ ఉంటాము. ఈ భూలోకంలోనే మనం చాలా అద్భుతమైనవి చూస్తూ ఉంటాం. ఇక్కడ సూర్యుడు ఉదయించడము, సూర్యుడు అస్తమించడము, చంద్రుడు ఒక అందం, పౌర్ణమిలో చంద్రుడు ఒక అందం, ఒక పర్వతాలు, పెద్ద పెద్ద పర్వతాలు, దాంట్లోంచి వచ్చే చిన్న చిన్న అక్కడ నదిలు లాంటివి, అక్కడ వాటర్ ఫాల్స్ అంటాం, అలా జలపాతాలు, ఇలాంటి ఎన్నో అందమైన విషయాలు మన దీనిని చూడడం కోసం మనం ఇక్కడికి చాలా చోట్లకి ఇలా తిరుగుతూ ఉంటాము. ఇలా హాలిడేస్ ఇది డబ్బులు తీసుకుని చాలా ఖర్చు పెట్టుకుని ఇలాంటి చోట్లకి వెళ్ళి ఇలాంటి చోట్ల అలాంటి అందమైన విషయాలు చూడడం అంటాం. అలాంటి అందమైన చూసే వస్తువులు అన్నిట్లోనూ దానికి అందం వచ్చిందంటే అమ్మవారి వల్లే వచ్చింది అని. దాని చిచ్చక్తి చేతన రూప జడ శక్తి జడానన అని లలితా శాస్త్రంలో అన్ని చేతన రూపంగాను అన్ని జడ స్వరూపంగాను అమ్మవారే ఉంది అని. అది మనం చూసే వస్తువులు మట్టుకు కాకుండా ఇంకా చూడని అందాలు ఇంకా ఎంతో ఉన్నాయండి. స్వర్గలోకంలో ఎన్నో అందాలు ఉంటాయని, బ్రహ్మలోకంలో పాతాళ లోకంలో ఎన్నో అందమైన విషయాలు, చాలా సుఖాలు. అక్కడ మన ఏదైనా ఒక స్వర్గలోకంలో మనం ఇది కావాలి అని అనుకుంటేనే దానివల్ల అది మనకు దక్కితే దానివల్ల ఏ ఆనందం వస్తుందో ఆ ఆనందంని డైరెక్ట్ గా మీరు పొందేస్తారు అని స్వర్గలోకంలో ఆ ఒక పదార్థాన్ని అనుభవించి దాని దారిగా ఆనందం పొందక్కర్లేదు, డైరెక్ట్ గానే ఆనందం పొందేస్తారు అంటారు. ఇలాంటి అద్భుతములైన స్వర్గలోకంలో ఉన్నాయి. ఇలా స్వర్గలోకం పాతాళలోకం అవన్నిట్లోనూ ఏ దృశ్య అదృశ్య విభూతి వాహనకరి, ఏవన్నీ విభూతులు ఉన్నాయో అవన్నింటికి వాహనంగా మా అమ్మవారే ఉంది అని చెప్పడం కోసం. ఇది భగవద్గీతలో చూసేదంటే యద్యద్ విభూతి మత్ సర్వం శ్రీమత్ ఊర్జితమేవ వా తత్తదేవ అవగచ్చత్వం మమ తేజోంశ సంభవం. అది నా తేజమే, నా అంశమే. ఇక్కడ లోకంలో నువ్వు ఎవరిని చూస్తున్నావో విభూతిమత్తుగా ఏవన్నీ చూస్తున్నావు అవన్నీ నా అంశాలే, నువ్వు తెలుసుకో. తత్తదేవ అవగచ్చత్వం, నువ్వు తెలుసుకో అని అర్జునుడు చెప్తున్నాడు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతవ ఏషతో ఉద్దేశతో ప్రోక్త విభూతేర్విస్తరో మయా. నువ్వు చూసింది ఒక చిన్న ఒక భాగమే, నా విభూతిలో ఇంకా చాలా ఉండి చూసేందుకు. అన్ని లోకంలో ఎవన్నీ ఉన్నాయి అవన్నీ నా విభూతి వల్లే వచ్చింది అని. దృశ్య విభూతి వాహనకరి అని చెప్పాం. బ్రహ్మాండ భాండోదరి అని భాండంలా ఉండే ఈ బ్రహ్మాండంని తన ఉదరంలో కడుపులో పెట్టుకుంది. లోకమంతా ఈ కడుపులో పెట్టుకుని కాపాడుతోంది. అమ్మగా ఉంది, ఈ లోకంలో అందరినీ కాపాడుతోంది. బ్రహ్మాండం అంటే ఈ లోకాలండి. అన్ని లోకాలని కుండ రూపంలో ఉన్న అన్ని లోకాలని మనకి ఉదరంలో కడుపులో పెట్టుకుని అమ్మ ఎలా కడుపులో పెట్టుకుని తన పిల్లల్ని కాపాడుతుందో అలాగా ఈ జగన్మాత మన అందరినీ కాపాడుతోంది అని. లీలా నాటక సూత్రఖేళనకరి అని పరమేశ్వరుడికి పంచకృత్యాలు అంటామండి. సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం అని. అది తిరోధానం అంటే ఒకటి కనిపించకుండా చేయడం, అనుగ్రహం అంటే మనకు అనుగ్రహం చేయడం. అలా అందరికీ ఈ పరమేశ్వరుడికి శక్తి ఇచ్చేది మా అమ్మవారు.
అందుకని అన్ని కర్మ ఫలాలు ఈ పరమేశ్వరుడు ఈ 5 కృత్యాల వల్ల చేసేది మా అమ్మవారి వల్లే వచ్చింది. అందుకని అమ్మవారికి పంచకృత్య పరాయణ అని కూడా పేరు ఉందండి. ఇక్కడ ఎలా భగవద్గీతలో కూడా యంత్ర రూఢాని మాయయా అని రాస్తుంది. ఇక్కడ ఎలా అయితే యంత్రముల మనం ఎలా కంట్రోల్ చేస్తామో అలా అమ్మవారు లీలా నాటక సూత్ర కేలనకరి మన బొమ్మలాట అంటామంటే ఒక తాడు పెట్టి లాగి ఎలా చేస్తాం, అలా అమ్మవారు మనకి మన చేసిన ఫలాలకి మనకి చేసిన కర్మలకి ఫలాలు అది దుఃఖమైనా సరే సుఖమైనా సరే కరెక్ట్ అయిన సమయంలో అందాలి అని చెప్పి మనకి తన ఒక అనుగ్రహం వల్ల లీలా నాటక ఈ తోలుబొమ్మల ఆటలో ఎలా చేస్తారో అలా అమ్మవారు మనందరినీ కంట్రోల్ చేసి మనకు కావాల్సినవన్నీ ఫలాలు ఇస్తోంది అని. విజ్ఞాన దీపాంకురి అని మనకి విజ్ఞాన దీపం నుంచి ఎలా వెలుతురు వస్తుందో అలా విజ్ఞానం అనే దీపం వల్ల మనకి జ్ఞానం మనకి ప్రసాదిస్తోంది. జ్ఞానం అనే అంకురం మనకి ప్రసాదిస్తుంది. అది ఒక పెద్ద చెట్టుగా అయి మనకి విజ్ఞానం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది అని. అది విజ్ఞాన దీపాంకురి శ్రీ విశ్వేశ మన ప్రసాదనకరి అని. ఈ విశ్వేశ్వరుడికి మా పరమేశ్వరుడికి మనశ్శాంతి మనస్సంతోషం కలిగేలా మా అమ్మవారు ఉంటుంది. విశ్వేశ్వరుడు అంటే పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడికి కూడా మనకి మనశ్శాంతి కలిగేలా మా అమ్మవారు చేస్తుంది అని. శ్రీ విశ్వేశ మన ప్రసాదనకరి కాశీపురాధీశ్వరి అని 5వ శ్లోకం చూసాం. దృశ్య విభూతి వాహనకరి బ్రహ్మాండ భాండోదరి లీలా నాటక సూత్ర ఖేళనకరి విజ్ఞాన దీపాంకురి శ్రీ విశ్వేశ మన ప్రసాదనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని 5 శ్లోకాలు అయిందండి అన్నపూర్ణ స్తోత్రంలో. మిగతా శ్లోకాలు మళ్ళీ వచ్చే వీడియోలో చూద్దాము. ఇలా భగవత్పాదులు మనకి ప్రసాదించిన స్తోత్రం. ఇలా భగవత్పాద పుట్టినరోజు శంకర జయంతి వస్తోంది. ఆయనకి మన చాలా అనుగ్రహం చేశారు, మనకి చాలా కృతకృత్యులుగా ఉన్నాం మనం. ఇలా ఆయన స్తోత్రాన్ని చదువుకుని మనం ఆయన ఒక అనుగ్రహాలకి పాత్రం అవుదాం అని ప్రార్థన చేస్తూ ఇంతటితో ముగించుకుంటాం. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.